ఇవాళ సింగపూర్ కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 16 వరకు సింగపూర్ లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ అధికారుల బృందం సింగపూర్ లో పర్యటించనుంది. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు జరుపునున్నారు. అమరావతి అభివృద్ధిపై చర్చించనున్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. సింగరేణిపై విస్తృత స్థాయి సమావేశంలో భట్టి పాల్గొంటారు. సింగరేణి కార్మికుల సమస్యలపై చర్చించనున్నారు. మంచిర్యాలలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందిస్తారు. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. నగర వ్యాప్తంగా కురిసిన వర్షానికి రహదారులు చెరువులా మారిపోయాయి. రోడ్లపై నిలిచిన వరదతో వాహనదారులు నరకం అనుభవించారు. గంటల పాటు నిలిచిన ట్రాఫిక్ తో అవస్థలు పడ్డారు. చాలా ప్రాంతాల్లో ఈదురుగాళ్ల బీభత్సానికి చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. బంజారాహిల్స్ వెంగళరావు పార్క్ దగ్గర చెట్లు విరిగిపట్టడంతో 5 బైకులు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్, మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ తో పాటు సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో గాలివాన బీభత్సానికి కరెంటు తీగలు తెగిపడ్డాయి. రోడ్లపై కూలిన చెట్లతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కరెంటు సరఫరా నిలిచిపోయి పలు గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్ పునరుద్ధరణకు అధికారులు శ్రమిస్తున్నారు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా వెలగొట్టలో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొమరంభీం జిల్లా ధనోరాలో 6.2, వరంగల్ జిల్లా రాయపర్తిలో 5.2, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 5.1 సెంటీమీటర్ల వర్షం పడింది. గద్వాల జిల్లా పుల్లూరులో 5, హైదరాబాద్ శివరాంపల్లిలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదగిరిగుట్టపై ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆలయ పరిసరాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. వర్షంలో తడుస్తూనే లక్ష్మీ నరసింహస్వామిని భక్తులు దర్శించుకున్నారు. భారీగా ఈదురుగాలులకు ఆలయం వెలుపల జర్మన్ టెక్నాలజీతో వేసిన టెంట్లు దెబ్బతిన్నాయి. 1-2 చోట్ల టెంట్లకు సపోర్టుగా ఉండే ఇనుప స్తంభాలు పైకి లేచాయి. ఏపీలోనూ పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో 6.6, నెల్లూరు జిల్లా పొదలకూరులో 4.2 సెంటీమీటర్ల వర్షం పడింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం వాతావరణం అనుకూలించక బెంగళూరుకు మళ్లించారు. శంషాబాద్ లో ల్యాండింగ్ కు ఏటీసీ అనుమతి ఇవ్వకపోవడంతో బెంగళూరులో ల్యాండ్ అయింది. రాత్రికి బెంగళూరులోనే సీఎం రేవంత్ ఉన్నారు. రాహుల్ తో కేబినెట్ విస్తరణపై చర్చించలేదన్నారు సీఎం రేవంత్. కేబినెట్ లో ఉండటానికి 66 మంది ఎమ్మెల్యేలు అర్హులైనా ఇచ్చేది 17 మంత్రి పదవులే అన్నారు. రకరకాల కారణాలతో కేబినెట్ ఎంపిక చేస్తామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు ఎవరైనా రాహుల్ ని కలవచ్చని తెలిపారు. తాను హైడ్రా గురించి చెప్తే తప్పుడు ప్రచారం చేశారన్నారు. హిట్లర్ గొప్పవాడు, రోల్ మోడల్ అనలేదు అన్నారు రేవంత్. తెలంగాణ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, కేటీఆర్ చెప్పినట్టే కిషన్ రెడ్డి చేస్తున్నారు అన్నారు. అమరావతి మోతడక గ్రామంలో రైతులతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. 75 ఎకరాలను సిఆర్డీఏకు రైతులు ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న పెదపరిమిలో మోతడక రైతులకు భూములున్నాయి. దీంతో ల్యాండ్ పూలింగ్ పై రైతులు అపోహలు తొలగించి వాటిని స్వచ్ఛందంగా పూలింగ్ కు ఇచ్చేలా చేశారు మంత్రి. మోతడక గ్రామంలో రోడ్లు, ఇతర వసతుల కల్పన కోసం సిఆర్డీఏ నుంచి 1.26 కోట్లు విడుదలకు ఆదేశించారు. ఖమ్మం బాలికను మంత్రి సీతక్క పరామర్శించారు. బాలికకు అందుతోన్న వైద్యంపై మంత్రి ఆరా తీశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం సిపిని మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అధికారులతో కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. నిన్నటి వరకు ఓట్ల చోరీకి పాల్పడ్డ బీజేపీ వాళ్లు ఇప్పుడు ఏకంగా సీట్లనే చోరీ చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందుకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణే సాక్ష్యం అన్నారు. ఒక పాత ఎఫ్ఐఆర్ను సాకుగా చూపి ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి మీనాక్షి నామినేషన్ తిరస్కరింపచేశారన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరించడం బీజేపీ కుట్ర అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసులు లేవని, బీజేపీ చేస్తున్న ఇలాంటి చర్యలు ప్రజలు సహించరన్నారు మంత్రి వాకిటి. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారు. సిరిసిల్ల వేములవాడలో బీఆర్ఎస్ సమావేశానికి హాజరవుతారు. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొంటారు. సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారని, సింగరేణి అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.
భూపాలపల్లి బీఆర్ఎస్ ఆఫీసులో సింగరేణి కార్మికుల సదస్సు జరిగింది. 2.5 ఏళ్లలోనే సింగరేణిని నాశనం చేశారని, ఇలా ఉంటే 3 ఏళ్లలో ప్రైవేటీకరణ ఖాయమన్నారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వ అప్పు కంటే సింగరేణి అప్పే ఎక్కువ ఉందని, కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణిపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని 12 ఏళ్ల పాలనలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ట పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. సికింద్రాబాద్ లో జరిగిన మేధావుల సమ్మేళనంలో మాట్లాడారు. వల్లభ్ భాయ్ పటేల్ హైదరాబాద్ ను దేశంలో అంతర్భాగం చేసి దేశ ఐక్యతను చాటారన్నారు. ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన నేతగా మోదీ నిలిచారన్నారు. ఏపీలో మెగా డీఎస్సీపై జగన్ అభ్యర్థులను తప్పుదోవ పట్టించారని మంత్రి లోకేష్ ఆరోపించారు. యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ప్రక్రియపై వైసీపీ చేసిన దుష్ప్రచారం బట్టబయలైందన్నారు. విపక్షం చేసిన ఆరోపణలను ఫ్యాక్ట్ చెక్ తో సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. విపక్షం వేసిన పిటిషన్లను సైతం కోర్టులు కొట్టేసిన సంగతి గుర్తు చేశారు. చంద్రబాబు పవన్ చెక్క భక్షణ కోసమే సభ పెట్టారని వైసీపీ నేత భూమన్ ఆరోపించారు. కూటమి పెట్టింది విజయోత్సవ సభ కాదు, మాయా సభ అన్నారు. లోకేష్ ను పాపేష్, ఎర్రబుక్ ఎర్రేష్ అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సూపర్ 6 పేరుతో జనాన్ని దగ్గా చేశారన్నారు. పథకాలు అమలు చేయని చంద్రబాబు అప్పుగా తెచ్చిన లక్షల కోట్లు ఏం చేశారంటూ నిలదీశారు. 20 కోట్ల ఖర్చుతో పెట్టిన సభ తుస్తైందన్నారు. చంద్రబాబు దొంగ కాదు, గజ దొంగ అంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రతిసారి చేతకాని హామీలతో ప్రజలను దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. చిన్నబాబు లోకేష్ ఉద్యోగాలు అమ్ముకుంటూ నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కడపలో బుల్డోజర్ పాలన సాగుతోందని మాజీ మేయర్ పాక సురేష్ ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన ఇంటి ముందు ర్యాంప్ ను అధికారులు కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా తాను వ్యవహరించలేదన్నారు. వార్డుల డీలిమిటేషన్ పై తాను కోర్టు నుంచి స్టే తెచ్చిన నాటి నుండి కక్ష సాధింపులు పెరిగాయని ఆరోపించారు. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ర్యాకెట్ ను ఈగల్ ఫోర్స్ ఛేదించింది. అబ్దుల్లాపూర్ మెట్ లో మెఫెడ్రోన్ యూనిట్ పై దాడి చేసిన ఈగల్ టీం అధికారులు ప్రధాన నిందితుడు మత్స్యగిరితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. 50 లక్షల విలువైన 750 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీ, కెమికల్స్, పరికరాలు, కారుతో పాటు మరో 50 లక్షల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విజయ్, సంతోష్, ప్రభాకర్ పరారీలో ఉన్నారు. వజ్రహిల్స్ లోని నీలోఫర్ రెస్టారెంట్ లో ఫైర్ సేఫ్టీ డీజీ విక్రమ్ సింగ్ తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నీలోఫర్ భవనంపై రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రెస్టారెంట్ కు ఎన్ఓసీ రద్దు చేశారు. హైదరాబాద్ సిపికి ఎమ్మెల్యే రాజసింగ్ లేఖ రాశారు. జిమ్లలో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయంపై చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇంజెక్షన్లు వాడటం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమన్నారు రాజాసింగ్. జిమ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపికి విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతులపై ఫీడ్ ధరల భారం పడింది. టైగర్ రొయ్యల మేత కిలోపై 10 రూపాయలు పెంచారు. వనామీ రొయ్యల మేత కిలో 12 రూపాయలు పెంచాయి కంపెనీలు. ఇవాళ నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఏకపక్షంగా ధరలు పెంచారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చలు జరుగుతుండగానే ధరలు పెంచారని రైతులు ఆవేదన చెందుతున్నారు. భీమవరం, పాలకొల్లులో ఇవాళ అత్యవసర సమావేశం కాబోతున్నారు ఆక్వా రైతులు. కంపెనీలు ధరలు పెంచితే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఇప్పటికే హెచ్చరించారు. ఇవాళ్టి నుంచి 2 దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఫ్రాన్స్, స్లోవేకియాలో ప్రధాని పర్యటిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలపై 2 దేశాల ప్రధానులతో చర్చిస్తారు. ఫ్రాన్స్ లో G7 సమావేశానికి మోదీ హాజరు కానున్నారు. యూపీ, మధ్యప్రదేశ్ ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్ జరిపింది. ఐఎస్ఐతో సంబంధాలున్న ఉగ్రవాది నయీన్ ను అరెస్ట్ చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల ఆదేశాలతో నయీన్ పనిచేస్తున్నాడు. భారత్లోని సహచరులు స్లీపర్ సెల్స్ పై ఏటీఎస్ దృష్టి పెట్టింది. మధ్యప్రదేశ్ భోపాల్లో ఏటీఎస్ స్పెషల్ ఆపరేషన్ జరిపింది. మహమ్మద్ ఫరాజ్ అలియాస్ ఖాలిద్ సైఫుల్లాను అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కంటెంట్ ప్రచారం చేస్తున్నట్టు గుర్తించారు. పలు కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు స్వాధీనం చేసుకున్నారు. అమర్నాథ్ యాత్రకు చొచ్చుకుపోలేని రీతిలో భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని భద్రతా బలగాలను హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వచ్చే నెల 3న ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఇందులో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఎన్ఎస్ఏ అజిత్ డోవల్, అలాగే సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సహా వివిధ భద్రతా బలగాల అధిపతులు పాల్గొన్నారు. ప్రపంచ ఇంధన మార్కెట్లు స్థిరపడేందుకు వీలుగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని అమెరికా భారత్ను 2022లో కోరిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. సైద్ధాంతిక పరంగా కాకుండా అందుబాటు ధరను దృష్టిలో పెట్టుకుని భారత్ వ్యవహరించిందని అన్నారు. తక్కువ ధరకు ఎప్పుడూ భారత్కు సరఫరా జరిగేలా రష్యా చూసిందని జయశంకర్ వివరించారు.
ప్రపంచమంతా ఒక్కటని చాటి చెప్పే వసుదైవ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్ కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇండోర్లో జరుగుతున్న బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. గడిచిన దశాబ్ద కాలంలో భారత వ్యవసాయ రంగం 4.5% సగటు వృద్ధి నమోదు చేసిందని చౌహాన్ వివరించారు. భారతమాత బిడ్డలను ప్రధాని మోదీ రక్షించలేకపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒమన్ తీరంలో 3 నావికుల మృతిపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఎందుకు వారి మృతిపై ప్రధాని మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. విదేశీ శక్తులు భారతీయులను చంపినప్పుడు ప్రధాని మాట్లాడాలని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ రాజీ పడ్డారని తెలిపారు. ఒమన్ తీరంలో భారతీయ నావికులపై దాడికి సంబంధించి ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయ అధికారి జేసన్ మీక్స్ ను విదేశాంగ శాఖ మరోసారి పిలిపించింది. 2 రోజుల వ్యవధిలో ఆయన పిలిపించడం ఇది రెండోసారి. ఇంకా దాడులు కొనసాగుతుండటంపై అమెరికాకు భారత్ తన తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్చి 9న రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలపై టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఈ నెల 7న ఆమెపై కోల్కతా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. తమకు ఫిర్యాదు అందిందని, దానిపై తాము దర్యాప్తు జరుపుతున్నామని కోల్కతా పోలీసులు తెలిపారు. పంజాబ్ బఠిండా నగరపాలక సంస్థ మేయర్ పదవిని వరుసగా రెండోసారి ఆప్ కైవసం చేసుకుంది. దీన్ని పురస్కరించుకుని అక్కడి ఆప్ భారీ రోడ్ షో నిర్వహించింది. ఇందులో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ అతిపెద్ద మౌలిక సదుపాయాల సదస్సు ఎగ్జిబిషన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 16న జరిగే ఈ సదస్సును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. 800 మందికి పైగా ప్రతినిధులు, 300 మంది ప్రభుత్వాధికారులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని మార్పులు చేసింది. ఈ నెల 21న జరిగే పరీక్ష సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పెంచింది. ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరుగుతుంది. రఫ్ వర్క్ చేసుకోవడానికి ఇస్తున్న 2 పేపర్ల స్థానంలో ఇకపై 4 ఉంటాయి. ఎడమ చేతి వాటం అభ్యర్థులకు అనుకూలంగా క్వశ్చన్ పేపర్ లేఅవుట్ లో కూడా మార్పులు ఉంటాయని ఎన్టీఏ తెలిపింది. బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్ల మీద మోకాళ్ల వరకు నీరు చేరడంతో రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో అర్ధరాత్రి బెంగళూరు రోడ్డు మీద ప్రయాణించిన వాహనదారులు నరకం అనుభవించారు. ప్రపంచ ఫుట్బాల్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోన్న మెక్సికో తొలి మ్యాచ్లో అదరగొట్టింది. సౌత్ ఆఫ్రికాపై ఓడించింది. మ్యాచ్ 9వ నిమిషంలో క్వినోనెస్ గోల్ కొట్టగా 66వ నిమిషంలో హెడర్ గోల్ చేశాడు. దీంతో మెక్సికో విజయం సాధించింది. అటు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన సౌత్ ఆఫ్రికా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. అయితే ఈ మ్యాచ్లో రిఫరీ 3 రెడ్ కార్డులు ఇవ్వగా అందులో 2 సౌత్ ఆఫ్రికాకు వ్యతిరేకంగా ఉండటంతో ఈ జట్టు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.